హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గల్ఫ్ అంతా రమాదాన్ సెలవులు ఎంజాయ్లో ఉన్నారు. సో అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది మిత్రులు ఈ జాబులు చేసుకునే వాళ్ళు, ఈ ఇళ్లలో పనిచేసే వాళ్ళు, లేడీస్, మహిళలు, పురుషులు అందరూ కూడా సో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్, కామెంట్లు పెడుతున్న క్వశ్చన్ అంటే గోల్డ్, బంగారం ఇప్పుడు అందని ద్రాక్షగా మారిపోయిందండి. నిజం, బంగారం అందని ద్రాక్షగా మారిపోయింది. గల్ఫ్ దేశాలు ప్రైజ్ వెనకాల డిస్ప్లే అవుతున్నాయి, చూసుకోండి, పక్కన డిస్ప్లే పెడతాను. సో అయితే ఇండియన్స్ అందరం మన తెలుగు వాళ్ళు ఇండియన్స్ చూసేవాళ్ళు కాబట్టి ఇండియా ప్రైస్ చెప్తాను చూడండి. 24 క్యారెట్ల గోల్డ్ ఈరోజు 10 గ్రాములు గోల్డ్ మీరు కొనాలంటే, ఒక తులం మీరు కొనాలి అంటే 93,700 అండి. అంటే లక్ష దగ్గరకు వచ్చేసింది, లక్షకి దగ్గరకు వచ్చేసింది. 93,700 లక్ష దగ్గరకు వచ్చేసిందండి. నెక్స్ట్ 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు 86,200. చూడండి ఎంత భారీగా పెరిగిపోయిందో గోల్డ్ రేటు. కరోనా టైంలో 32,000, 36,000. తర్వాత కరోనా రావడం, సో స్టాక్ మార్కెట్లు కుదేలైపోవడం, ఈ డబ్బంతా మళ్ళీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం, గోల్డ్ ప్రైస్, గోల్డ్ డిమాండ్ పెరిగి గోల్డ్ పెరిగిపోయింది. తర్వాత ఎలా పెరిగి అక్కడ ఆగింది, మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ అయిపోయాయి. ఇటు ఈ రష్యా వాళ్ళు, యుక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాలు ప్రారంభమయ్యాయి కదండి. యుద్ధాలు ప్రారంభం అవడం కూడా సో స్టాక్ మార్కెట్లో మంచిది కాదు. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ డబ్బులు తీసి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ గోల్డ్ పెరిగింది. సో తర్వాత ట్రంప్ గారు వచ్చారు అమెరికా అధ్యక్షులుగా. విపరీతమైన టారిఫ్లు, అవి ట్యాక్స్లు వేయడం. సో దీని కారణంగా కూడా స్టాక్ మార్కెట్లు అన్సర్టనిటీస్ అప్ డౌన్ అవుతున్నాయి. దీనివల్ల కూడా గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది భారీగా. సో అయితే ఈ ప్రైస్లో మీరు గోల్డ్ కొనొచ్చు అంటే చెప్పలేమండి. కన్ఫామ్గా గోల్డ్ కొనుక్కోమని సలహా ఇవ్వను. ఎందుకంటే భారీగా పెరిగింది కదండి, ఏదో ఒకరోజు కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన పెద్దలు అన్నమాట, విరుగుడు కొరకు అని చెప్పి పెద్దలు అన్నమాట. భారీగా నాన్ స్టాప్గా పెరిగిన గోల్డ్ ఏదో ఒకరోజు కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే భారీ కరెక్షన్ ఉంటుంది, కొంత కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో అయితే ఇప్పుడు చాలామంది 24 క్యారెట్ గోల్డ్ తెచ్చుకుంటున్నారు. సో అయితే ఆడవాళ్ళకి 40 గ్రాములు, మగవాళ్ళకి 20 గ్రాములు 22 క్యారెట్ ఆర్నమెంట్స్ ఏవైనా కానీ. సో 24 క్యారెట్ అయితే ఒకవేళ 20-40 గ్రాముల్లో వాళ్ళు క్షమించి వదిలేస్తే ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రా పరిమితికి మించిన గోల్డ్ ఉంటే దానికి ట్యాక్స్ కట్టమంటే కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా ఒక సినిమా హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్లో దొరికిపోయింది. సో చాలా చోట ఈ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఫ్లైట్లు ఎక్కువగా గోల్డ్ దొరుకుతుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ట్యాక్స్లు తక్కువ, గోల్డ్ ప్రైస్ తక్కువ కాబట్టి. సో అందువల్ల క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. ఇండియా వచ్చేవాళ్ళు మీ పరిమితికి మించిన మీ దగ్గర బంగారం ఉంటే ఆ బంగారం యొక్క బిల్లు ఉండాలి. వాళ్ళు అడిగే సమాధానం మీ దగ్గర ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం గుర్తుపెట్టుకోండి. కస్టమ్స్ అధికారులు అడిగే ప్రశ్నలు మీ దగ్గర సమాధానాలు ఉండాలి. దానికి సమాధానం ఉంటే బిల్లు మీ దగ్గర ఉండాలి. ఒక పరిమితి ఎక్స్ట్రా తెచ్చుకుంటే కొంత ట్యాక్స్ కట్టి వెళ్ళిపోతే ఇబ్బంది లేదు. సో లేదంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతే అందుకే ఏ బాధ లేదు. సో ఇదండి సంగతి. ఇప్పుడైతే గోల్డ్ కొనమని నేను కన్ఫామ్గా చెప్పలేను. ఒకవేళ మీకు అవసరం తప్పదంటే కొనుక్కోండి. కానీ విరుగుడు కొరకైనా ఏదో ఒక రోజు మళ్ళీ డౌన్ఫాల్ తప్పదు. కానీ అంత భారీగా ఉండదు, లిమిట్గానే ఉంటుంది డౌన్ఫాల్. సో ఇదండి సంగతి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒకసారి ఊపందుకున్నాయంటే గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. ఓకే గైస్, ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పాలంటే గోల్డ్ అండి, నేను కోవిడ్ వచ్చినప్పుడు 7 dirhams 22 క్యారెట్ల గోల్డ్ 7 dirhams అండి. దుబాయ్లో ఉన్నప్పుడు 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 70 dirhams తెలుసు నాకు. ఇలా దూరం వెళ్ళిపోయింది గోల్డ్ చూడండి. సో సరే, అయిపోయింది. ఇప్పుడున్న మీకున్న అవకాశం ఉంటే కొనుక్కోండి. బాగా గోల్డ్ ప్రైస్ అయితే ఇంకా పెరుగుతుంది, కన్ఫామ్ పెరుగుతుందండి. ₹1,00,000 అయితే టచ్ అయిపోతుంది 10 గ్రాముల గోల్డ్. సో 24 క్యారెట్లు కూడా ₹1,00,000 కన్ఫామ్గా టచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.